ఏ వాళ్ళు వచ్చే ఫోటోల కోసం వస్తారు, మిగిలించుకొని మరి రైతు బంధు కోసం వాడుకుంటున్నా తెలుస్తలేదు. 3 మిల్లు కట్ చేసి ఖర్చులకు వాడుకుంటున్నారు. రైతు అంటాడు బీరో కోటకు ఆశపడతారు అని చెప్పేసి ఇప్పుడు కటింగ్ రేవంత్ రెడ్డికి కేసీఆర్ తిట్టడానికి టైం ఉంటది, కేసీఆర్ రేవంత్ రెడ్డికి టైం ఉంటది. రైతుల గురించి పట్టించుకోవడానికి టైం లేదు. నేను కౌలు రైతును, నాకు ఎకరానికి కట్ చేసి కౌలు 6 క్వింటళ్ళు, నాకు వచ్చేది 24 క్వింటళ్ళు, పెట్టుబడికి 15 క్వింటళ్ళు, 21 కౌలు. గవర్నమెంట్ కు కాంగ్రెస్ గవర్నమెంట్ కు 3 క్వింటళ్ళు, 3 నుంచి 4 క్వింటల్, ఇక నాకు మిగిలేదు 1 క్వింటల్. ప్రతి పార్టీ రోడ్డు మీద నిల్చోండి రైతే రాజు అని కూడా ధర్నా చేస్తారు. అది నువ్వు పోయి మిల్లు కాడ ధర్నా అయ్యి కదా, రోడ్డు మీద నిల్చుండేందుకు, రైతుల కోసం వచ్చుకునేందుకు మిల్లులతో మాట్లాడే అధికారం లేదా మీకు? ప్రభుత్వం కేసీఆర్ గారు 2 క్వింటాలు ఇట్లా 2 క్వింటాలకు కట్ చేస్తే, ఈ రేవంత్ రెడ్డి అయిన పాలన అయినా కనీసానికి రైతులకు న్యాయం జరుగుతున్నేస్తే ఈయన అసలుకే మోసం చేస్తున్నాడు. ఇంకా సంజయ్ కుమార్ గారు అయితే పెళ్లిళ్లకు గృహప్రవేశాలకే పోతున్నారు కానీ మా బాధ అయితే కనీసానికి పట్టించుకోవడం కూడా పట్టించుకుంటున్నాడు. జీవన్రెడ్డి అంటే వాళ్ళు సంజయ్ కుమార్ తిట్టుకోవడం, జీవన్రెడ్డి తిట్టుకోవడం, సంజయ్ కుమార్ కు కేసీఆర్ సపోర్ట్ 100 కోట్లు ఖర్చు పెట్టచ్చు కానీ రైతుల గురించి పట్టించుకోవడానికి అయితే ఓళ్ళు కనుసంధానం జరుగుతుందా? ఆయనకి ఎంత పర్సెంటేజ్ అయింది, ఎమ్మెల్యే పర్సెంటేజ్ అయింది. మొన్న నేను లాస్ట్ టైం ఒక వీడియో వచ్చిన, మా మంత్రి వడ్లు లక్ష్మణరావు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టరు, వీళ్ళందరూ ఒక పోతే ఇట్లనే రైతులు ఆగ్రహం వ్యక్తం, మేము డబ్బులు కోసమే మేము ఓటేస్తున్నామా, నెక్స్ట్ టైం మేము ఓటు ఎవరికి వేయాలి, మేము నోటాకు ఓటు వేయాలనుకుంటున్నాం నెక్స్ట్ టైం పక్కా. ఇది మాత్రం 100% మేము నోటాకే వేస్తాము. మంగళ గ్రామం నా పేరు శంకరు. అందుకోసం మినిమం ఏం లేదన్నా కానీ ఒక నెల రోజులు దాటింది. నెల రోజులల్లా ఒక 2 లారీలే పోయినాయి. లారీలు కూడా బాగా షార్టేజ్ ఉన్నాయి. ఇక్కడ ఏం లేదన్నా కానీ ఒక 100-130 కుప్పల దాకా ఉన్నాయి. ఇవి పోవాలంటే మళ్ళీ 5 మినిట్లు ఉన్నది. ప్రభుత్వం కొంచెం రైతులను ఆదుకొని లారీలు కొంచెం తొందరగా పంపించి ఈ వడ్లు కూడా తొందరగా వేతట్టు చూడాలని కోరుకుంటున్నాను. నేను నరేష్, మాది మంగళ గ్రామము. మేము లాస్ట్ మంత్ 12వ తారీఖు పొలాలు కోయడం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు సరిపడే వడ్లు మా విలేజ్ నుండి ప్రతి సంవత్సరం పోతున్నాయి. ఇప్పటికీ అంతా కొడితే ఒక 5 నుంచి 6 లోడ్లు పోలేదు. మాకు ఉన్నది స్వతహాగా 3 ఎకరాలు ఉంటే 9 ఎకరాలు మేము కౌలు వేస్తున్నాము. మేము కౌలు రైతులు బతుకుతున్నాము. మేము మా 741 బ్యాగ్స్ అయినాయి. అందులో ఒక సంచికి పర్ బ్యాగ్ 42తో జోకుతారు. అందులో కుట్టుకు అందక మళ్ళీ కింద పడే పోసి మళ్ళీ ఎక్కిస్తారు. మళ్ళీ ఆ సంచులు కూడా మాకు ఈచ్ 1 బ్యాగ్ 1 రూపీ ఇస్తున్నాము. అమ్మాయిలు కూడా మళ్ళీ మమ్మల్ని ఎత్తమంటారు. ఇంకా మళ్ళీ 4 రోజుల తర్వాత వెయిట్ లాస్ అని చెప్తున్నారు. మిల్లుకైనాక వెయిట్ లాస్ అని చెప్తున్నారు. ఈ రైతు బతికేదేలాగా ఇంతకుముందు దళారులు అన్నారు. ఆ దళారులు పెట్టినప్పుడు కూడా ఏ వెయిట్ లాస్ లేదు, 1 కిలో కూడా కటింగ్ మాకు లేకుండా మేము చూసుకున్నాము. ఈ గవర్నమెంట్ కొనడం వల్ల ఈ మిల్లులు అలా గవర్నమెంట్ అంతా కమ్మక్కై దళారు వ్యవస్థ కంటే నాశనం చేస్తున్నారు. రైతు అనేది బతకడం వేస్ట్ అన్నట్టు చేస్తున్నారు. ఆల్రెడీ ఇది మే, నెక్స్ట్ మంత్ జూన్ అంటే వర్షాలు వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ మేము పంటకు రెడీ కావాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇంత ఘోరం ఉంది గవర్నమెంట్ అనేది కూడా. మొత్తం మేము 22 క్వింటాలు నా పర్సనల్గా లాస్ అయినా. 22 క్వింటాలు అంటే 55,000 ఒక మనిషికి 55,000 అంటే మా 30 లోలు అంటే 20 లక్షలు ఏమో ఇస్తున్నాయి గవర్నమెంట్కు. అంటే వాళ్ళ ఎలక్షన్ ప్రచారానికి ఇస్తున్నామా, మరి ఎందుకు ఇస్తున్నాము? మాకు రైతు బంధు అన్నారు, రైతు బంధు లేదు, ఏం లేదు. వ్యక్తికి మేము ఇంకా కౌలుదారు కాబట్టి మేము వాళ్ళకు భూమి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి. అన్ని పోను మాకు ఎకరానికి 10,000 మిగులుతాయి. నేను 9 ఎకరాలు వేస్తున్నా, 90,000 అనుకుంటున్నా. అందులో 52,000 వాళ్ళ కటింగ్ గవర్నమెంట్ తీసుకున్నాక 40,000 కోసం నేను 6 నెలలు కష్టపడన్నా. మళ్ళీ బండ్లో పెట్రోల్ ఏం పోసుకోవాలి రోజు, అవన్నీ మేము కూడా ఖర్చులకు లెక్క తీసుకోము. జస్ట్ ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము. మేము కైకిలు పోక మా ఎంత పంట చేసుకుంటున్నాము. ఒక దగ్గర భూమి తీసుకొని కౌలు కింద చేసుకుంటున్నాము. నా పేరు మేడ లక్ష్మణ్, మా తుంగూరు విలేజ్. నేను ఒక సాధారణమైన రైతును. నాకు ఒక 5 ఎకరాల భూమి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అడ్లతో ప్రాబ్లం. అన్ని మండలాలలో అమాలి ఛార్జీ 40 రూపాయలు ఉంటే బీర్పూర్ మండలంలో 45 రూపాయలు ఉన్నది. అయితే ఇక్కడ అడ్ల బార్దాన షార్టేజ్ ఉన్నది. మళ్ళీ ఒకటి లారీలు రాకుండా ట్రాక్టర్లలో తీసుకుపోమంటే మేము ట్రాక్టర్లలో తీసుకుపోవడానికి కూడా రెడీ అయినా. ఒక ధరంపూర్ మిల్లు పోతే 1600 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తామంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి ఒక బుడ్రకాన్ లెక్క తుపాకి రావడం ఏమంటాడు, నేను మాటకు నవ్వలే కానీ పూటకు దిక్కులేని వాళ్ళు అన్నట్టు ఉంటుంది. వాడు నేను అనేది ఏంటంటే
తుపాకీ రావానికి తగ్గట్టు ఇక్కడ అన్ని పల్లెటూర్లలో నియోజకవర్గాలలో అందరు తుపాకీ రావడం లెక్కనే మోపారు. 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఏది లేదు. రైతు బంధు 2 ఎకరాలకు వేసిండు, అది చేతులు దులిపిండు. తులం బంగారం అన్నాడు, అది చేతులు దులిపిండు. ఒక బస్సులు ఫ్రీ అని పెట్టి ఆడవాళ్ళు అందరూ అనుకుంటారు. అందులో కూడా ఏమీ లేదు. నీళ్ళలో పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే ఎట్లుంటుంది, చప్పగానే ఉంటుంది. దాని లెక్క ఉన్నది తుపాకీ రావని మాటలు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేద్దామంటే కూడా దానికి తొత్తుగా మారి బండి సంజయ్ కొడుకుని ఇట్లా పెట్టుకున్నాడు. ఎక్కడ రేవంత్ రెడ్డి ఇట్లా పోలీసు వాళ్ళు పోతే కూడా అందరినీ బెదిరిస్తుండ్రు. ఇటువంటి దొంగల పార్టీ ఉన్న రోజులు ఏది భారతదేశం బాగుపడదు, తెలంగాణ రాష్ట్రం అంతకాలం అడకతినే పరిస్థితికి ఏర్పడుతుంది. మీరు ఎంత సంపాదించుకుంటారో సంపాదించుకొని మరి రైతులు సురదాడు ఎవడు పొడుగువాడు, ఏ లజ కొడుకు కూడా పొడుగుగాడు. నా పేరు గురునాథం మల్లేశం. నేను టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా చేస్తున్నాను. కాకపోతే ఏంటి అంటే ఇప్పటికీ మేము వరి పొలాలు కోసి దాదాపుగా ఒక నెల 10 రోజులు అవుతుంది. దాదాపుగా ఒక 30 అట్లా అవుతుండే. కానీ కాకపోతే పెడితే కాంటా పెడితే వరకు దాదాపు సగం అయిపోతుంది. ఈ కాంటా పెట్టడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. మళ్ళీ ఈ పెట్టిన వాటికి కూడా దాదాపుగా ఒక క్వింటాల్కు 7-8 కిలోలు కట్ చేస్తారు. 7-8 కిలోలు కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి కట్ చేయడానికి మళ్ళీ లారీలో ఆడికి వెళ్ళినాక కూడా మళ్ళీ వాళ్ళు ఒక 200-300 గ్రాములు తరువాత అని చెప్పి వాళ్ళు కట్ చేస్తారు. ఇట్లా కట్ చేయడం వల్ల రైతుకు బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒకటి లారీలు వస్తలేవు. లారీలు రాదని చెప్పి మేము ఒక రోజు ఎమ్మెల్యే మా ఊరికి వస్తే మేము ఎమ్మెల్యే గారిని సెంటర్ కాడికి రమ్మంటే ఆ సెంటర్ కాడికి కూడా వెళ్ళిపోయింది. ఏదో పెళ్లి 2-3 రోజుల తర్వాత ఆయన పెళ్లికి కూడా పోయిపోయింది. కానీ మా రైతులను ఓడి పట్టించుకోవడానికి సెంటర్కి రమ్మంటే రాలేదు. కాబట్టి ప్రభుత్వానికి ఏంటి అంటే ప్రభుత్వం ఇకనైనా కొంచెం పట్టించుకొని మా రైతుల గోస చూసి తొందరగా లారీలు వచ్చి తొందరగా అడ్లు కట్టు కాకుండా తీసుకపోతే బాగుండని ఒక అది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. గవర్నమెంట్ నిర్లక్ష్యం ఒకటి ఉంది, ఎమ్మెల్యే గారు కూడా కొద్దిగా ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి కొంచెం రైతులకు ధైర్యం చెప్తాడని మేము ఆశపడ్డాం. కానీ కాకపోతే ఊళ్ళో దాకా వచ్చింది మా రైతులకు సెంటర్ దాకా రాలేకపోయిండు. ఆయనకు ఏమనిపించింది ఎందుకు కానీ మా రైతులను మాత్రం పట్టించుకుంటలేరు. ఎందుకంటే మొన్న మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే వచ్చిండు, ఇంత అపోజిట్ ఎమ్మెల్యే వచ్చిండు, ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చిండు, గెలిచిన ఎమ్మెల్యే వచ్చిండు. ఎవరు కూడా మా పరిస్థితికి ఇట్లా అంటే అరే బాబు ఎక్కడైనా 3 కిలోలు చొక్కుతారు, దానికి ఏముంది, కావాలంటే లారీలు వేపిస్తాము అని లారీలు వేపిస్తామంటారు. కానీ ఇవి అట్లా ఎందుకు కట్ అవుతున్నాయి? అరే మేము తప్పతాలు ఎన్ని పోతుంది? ఒక సంచికి 3 కిలోలు పోతుందా? మేము పట్టిస్తూ ఉంటున్నాము, అందుకు కూడా కష్టపడుతూ ఉంటున్నాం. మేము పట్టించిన తర్వాత నువ్వు ఎట్లా కడేస్తావు? మేము పోయినసరి అట్లు పట్టినా కూడా 3 గంటలు కడేస్తాను అన్నారు. అంటే మేము కొంటాం లేకపోతే లేదు అన్నట్టు. మీరు రైతులు ఎక్కడే అమ్ముకోలేరు, మీకు ఛాయిస్ లేదు. దళారులు ఎలా ఉండలేరు కాబట్టి మేమే కొనాలి. మీరు 3 కిలోలు కాదు, రేపు 4 కిలోలు. మేము చూసిన బీర్పూర్లో కూడా లాస్ట్ టైం 4 కిలోలు అని కూడా ఏడ్చిండు. 4 కిలోలు అంటారు, 5 కిలోలు కూడా అనే రోజు కూడా వస్తున్నాయి. అంటే మేము ఇస్తాం, 5 కిలోలు ఇస్తాం. ఎందుకంటే వేరే మాకు ఆప్షన్ లేదు. ఆప్షన్ లేక ఎట్లా ఇస్తామని వాళ్ళు కూడా అర్థమైపోయింది. మిల్లర్లు మరి గవర్నమెంట్కి ఎంత ఇస్తారు, వాళ్ళ పర్సెంటేజ్ ఏంది, అవన్నీ మాకు తెలియాలి అని కోరుకుంటున్నాను. మమ్మల్ని వడ్లు పెట్టకు, వేరే పంట వేసుకోమని చెప్తున్నారు ఏఓలు అందరు, కానీ వేరే వాళ్ళు చెప్తారు. అదే మరి ఇచ్చినప్పుడు విత్తన బట్టలు కూడా బంద్ చేస్తే అయిపోతుంది. బ్యాన్ చేయొచ్చు కదా, గవర్నమెంట్ బంద్ చేయరు కదా విత్తన బట్టలు బ్యాన్ చేయొచ్చు కదా. బ్యాన్ చెప్తే మేము ఆల్టర్నేట్ చూసుకుంటాము. నువ్వే విత్తన బట్టలు ఇస్తావు, నువ్వే పంట మండి అంటావు, పంట పండించిన తర్వాత మళ్ళీ కటింగ్ అంటావు, కొనలేదు. మళ్ళీ అసలు నువ్వు విత్తన బట్టలు బంద్ చేస్తే మేము ఆల్టర్నేట్ వేసుకుంటాం కదా. అరే వడ్లు మనకు దొరుకుతలేవు, మక్కలు వేసుకుంటాము, పెసర్లు వేసుకుంటాము, వేరే ఆల్టర్నేట్ చూసుకుంటాం మేము. అధికారులు కానీ ఎవరైనా హామీలు ఇస్తారు కానీ మాకు పనులు అయితే జరుగుతలేవు. ఉన్న కుప్పలన్నీ అట్నే ఉన్నాయి. అంతా కొడితే ఒక 2-3 లారీలు వేనాయి కావచ్చు అంతే. అవి కూడా ఇప్పుడు జోకి పెట్టినవి అట్నే ఉన్నాయి. మళ్ళీ జోకడానికి కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. ఎందుకంటే మా అవి బ్యాగులు ఉంది, మేము ఎట్లా జోకుతామని అంటారు. వాన పడితే దాని పరిస్థితి ఏంది? ఆ బస్తాలు అంటే మళ్ళీ దాన్ని తిరమరేయాలి, కూలిపాలి, ఎంత ఇబ్బంది ఉంటుంది. లేట్ అయితే చెదరొస్తుంది, అట్లా నష్టమే కదా. దానికి వాళ్ళు బాధ్యత వహిస్తారు. అధికారులు మాట మందమే ఉంది కానీ పని అయితే ఎవరు చేయట్లేదు. ఈ ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ మాట్లాడలేరా? మీరు మిల్లర్ దగ్గర మాట్లాడలేరా? చెప్పండి, మీరు రాజకీయ నాయకులే కదా, మీరు మాట్లాడచ్చు కదా. వాళ్ళకి పర్సెంటేజ్ మిల్లలు ఇస్తారు, రైతులు ఇస్తారు. అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ అంతా సిండికేట్ అయినారు. సిండికేట్ కానీ ఇదంతా వ్యవస్థ ఇలా కళ్ళము జరుగుతుంది. ప్రతి లారీ అనేది ఒక లారీ అన్లోడింగ్ అయినప్పుడు ఎంఆర్ఓ ఉండాలంటారు, ఎంఆర్ఓ సంతకం ఉండాలంటారు. ఎంఆర్ఓ తెలియకుండా జరుగుతుంది ఇప్పుడంతా. ప్రతి లారీ అనేది అన్లోడింగ్ కాగా ఎంఆర్ఓ చేరేసుకుని కూర్చుండడం మాకు హామీలు ఇస్తారు. ఎందుకంటే మీరు ప్రతి లారీకి ఎంఆర్ఓ వస్తాడు, చెక్ చేస్తుంటారు. మరి ప్రతి లారీకి ఎంఆర్ఓ ఉండి దగ్గర ఉండి సైన్ చేస్తుండ. మరి మాకు 3 కిలోలు కటింగ్ చేయరని చెప్తుండా. మరి ఇంత ఎంఆర్ఓ పర్సెంటేజ్ ఎంత, ఎమ్మెల్యే పర్సెంటేజ్ ఎంత? అదే దళారులు అయినప్పుడు మేము ఒక సంచి కూడా మొత్తం కాంట అయిందంటే రైతు తడిపడమేమో వేసుకొని కూర్చుంటాడు. అరే నా ఇన్ని బస్తాలు అయినా నాకు ఇంత అమౌంట్ వస్తుంది అని రైతు కొంచెం రిలీఫ్ అవుతాడు.
ఇక్కడ అడ్ల బస్తాలు పోయినప్పుడు మాకు రిలీఫ్ లేదు. బస్తాలు అన్లోడింగ్ ఎప్పుడు వారం తర్వాత అవుతుంది. వారం తర్వాత అయినాక మళ్ళీ ఎంత కటింగ్ అంటాడు, ఎంత షార్ట్ వేస్తాడు, టెన్షనే. ఆ డాటా కొట్టే దాకా కూడా టెన్షన్. ప్రతి దానికి ఒప్పుకుంటావా ఒప్పుకోవా మనం ఒప్పుకో అంట. మన లారీ అట్లా తీసుకుంటాడా, అట్లా ఏమంటావు, అట్లా లొల్లు వేసుకున్నాం, మేము పొడబెట్టుకున్నాము. మేము ఒప్పుకోము, మా లారీ మాకు రావంటే మళ్ళీ దానికి కూడా మేము అమౌంట్ కట్టాలట. కటింగ్ అయిన వడ్లకు కూడా మనం అది కడుతున్నాం, అమలు కలర్ వేస్తే బాగుంది. ఈ ఇయర్ అంతా అధ్వానం ఎప్పుడు లేదు. ఆలోచించాలి. కానీ మెయిన్గా అయితే దొడ్డడ్డు బ్యాన్ చేయాలంటారుగా, మేము బ్యాన్ చేసి రెడీ ఉన్నాము. కాకపోతే విత్తనమడ్డ కూడా బ్యాన్ చేయాలిగా. విత్తనమడ్డ సరే మాకు చిన్న ఆశ, అరే కొంటది గవర్నమెంట్ కావచ్చు రిలీజ్ అయినాక.